గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. మీ అందరికీ ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. లైవ్ హియరింగ్కి మీరు లాగిన్ అయినప్పుడు మీ మైక్, మీ కెమెరాను ఆఫ్ చేసుకుండని చాలాసార్లు చెప్పాను. కానీ ఈరోజు మాత్రం చాలా డిస్టర్బెన్స్ని, న్యూసెన్స్ని క్రియేట్ చేశారు కొంతమంది. ఇందులో మెన్ ఉన్నారు, ఉమెన్ కూడా ఉన్నారు. ఈ డిస్టర్బెన్స్ కారణంగా కొన్ని పాయింట్స్ను కనీసం వినడానికి కూడా సరిగ్గా వినపడలేదు. ఇలా చేస్తే మీకే నష్టం. దానికి కారణం ఏంటంటే మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత ట్రాకింగ్ సిస్టంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కోర్టు ప్రొసీడింగ్స్తో మీరు గేమ్స్ ఆడొద్దండి దయచేసి. మిమ్మల్ని ట్రాక్ చేసే కెపాసిటీ కోర్టుకుంటుంది. జాగ్రత్త. నెక్స్ట్ హియరింగ్లో జాగ్రత్త పడండి. దయచేసి మరోసారి ఇలా చేయొద్దండి, లేకుంటే మీకే నష్టం. ఇక ఈరోజు జరిగిన కేసు హియరింగ్ సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ని మనం చూస్తే మరో 3 కేసెస్కి కౌంటర్ వేయడం జరిగిందనమాట. ఈరోజు గతంలో ఆల్రెడీ 3 కేసెస్కి జిఐడి కౌంటర్ను సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు సబ్మిట్ చేసిన మరో 3 కౌంటర్స్తో కలిపితే టోటల్గా 6 కౌంటర్స్ని జిఐడి ఇప్పటి వరకు సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి. బట్ ఈ కౌంటర్స్లో ఏ పాయింట్స్ని మెన్షన్ చేశారనేది తెలియదు. ఈ రోజు జరిగిన హియరింగ్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిటిషనర్ తరఫున లాయర్స్ ఒక స్ట్రాటజిక్తో తమ ఆర్గ్యుమెంట్స్ని కొనసాగిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. ఈ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఏపీపీఎస్సీ సైడ్ నుంచి కానీ ఉన్న వీక్ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ ని కొనసాగించడం జరిగింది. ఏప్రిల్ 16న జరిగిన హియరింగ్ లో పిటిషనర్ తరఫున లాయర్స్ శ్రీనివాస్ సార్ గారు మరియు మోత్పల్లి విజయ్ కుమార్ సారు వీరిద్దరు కూడా తమ ఆర్గ్యుమెంట్స్ ని వినిపించడం జరిగింది. వీరి ఆర్గ్యుమెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. కేసుని మండేకు వాయిదా వేయడం జరిగింది. దట్ ఈస్ 21 ఏప్రిల్ 2025 డేట్కు లిస్ట్ చేయడం జరిగింది. హియరింగ్ లో మధ్యాహ్నం తర్వాత జరిగిన మొత్తం సెషన్ కూడా ఈ కేసు పైనే ఫోకస్ చేయడం జరిగింది. జడ్జి గారు ఆల్మోస్ట్ 3 PM కి స్టార్ట్ అయి 4:30 వరకు ఈ ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. ఆల్మోస్ట్ గంటన్నర పాటు ఈ ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. కోర్టు టైం కంప్లీట్ అయిందని అలారం బెల్ మోగినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా 5-6 మినిట్స్ పాటు పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ తమ వాదనలను వినిపించడం జరిగింది. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ చూసిన తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సింగిల్ బెంచ్ లో సాధ్యమైనంత త్వరగా ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయి ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి ఎక్కువ సమయం పట్టదనే అభిప్రాయం చాలా మంది అభ్యర్థుల్లో కలిగి ఉంటుంది. దట్ ఈస్ గుడ్ న్యూస్ అన్నమాట. ఈ మానసిక వేదన నుంచి త్వరగా బయటపడొచ్చు. నెక్స్ట్ హియరింగ్ 21 డేట్ కి వేయడం జరిగింది. ముఖ్యమైన పాయింట్స్ మనం చూస్తే శ్రీనివాస్ సారు మరియు విజయ్ కుమార్ సార్ల ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఇక మండే నుంచి శివాజీ సారు, చక్రవర్తి సార్, కృష్ణయ్య సార్ అండ్ అన్వేష మేడం గారు వీరి ఆర్గ్యుమెంట్స్ మండే నుండి స్టార్ట్ కావడం జరుగుతాయి. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానంగా పిటిషనర్ లాయర్స్ నోటిఫికేషన్ లోని లోపాలను ఎత్తి చూపుతూనే జిఐడి సబ్మిట్ చేసిన కౌంటర్ ఫైల్లో ఉన్న వీక్ పాయింట్స్ తో పాటు జీవో నెంబర్ 77 లో ఉన్న కీలకమైన అంశాలపైన ఈరోజు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఉమెన్ కేటగిరీ, స్పోర్ట్స్, పీబీడీ కేటగిరీ సంబంధించిన రిజర్వేషన్స్ కేటాయింపు, హారిజాంటల్ రిజర్వేషన్ లో రోస్టర్ పాయింట్స్ కేటాయించడానికి సంబంధించిన కీలకమైన పాయింట్స్, రాజేష్ కుమార్ దర్యా కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ లోని కీలకమైన పాయింట్స్, సబర్వాల్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ లోని కీలకమైన పాయింట్స్, వీటి చుట్టూ తిరగడం జరిగింది. ఇవే ఫోకస్డ్ పాయింట్స్. శ్రీనివాస్ సార్ అయితే ఉమెన్ కేటగిరీ వేకెన్సీస్ ని రిజర్వ్ చేస్తున్నట్లు గ్రూప్ 2 నోటిఫికేషన్ లో క్లియర్ గా పేర్కొన్న పాయింట్స్ ని ప్రత్యేకంగా పదే హైలైట్ చేస్తూ వాదించడం జరిగింది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ విధానానికి పూర్తిగా వ్యతిరేకమని జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మరియు ఏపీపీఎస్సీ వీరికి హారిజాంటల్ రిజర్వేషన్ గురించి సరిగా అర్థం చేసుకోలేదేమో అన్న పాయింట్ ను కూడా లేవదీయడం జరిగింది శ్రీనివాస్ సార్ గారు అయితే. తర్వాత వర్టికల్ రిజర్వేషన్ కి హారిజాంటల్ రిజర్వేషన్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని శ్రీనివాస్ సార్ గారు ప్రధానంగా ఫోకస్ చేస్తూ తన ఆర్గ్యుమెంట్స్ ని కొనసాగించడం జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ అనేవి ఇంటర్లాకింగ్ రిజర్వేషన్స్ క్యారీ ఫార్వర్డ్ అనే క్వశ్చన్ ఉత్పన్నం కాదు అని పేర్కొనడం జరిగింది. దాంతోపాటు కొన్ని పాయింట్స్ లోని పేరాస్ను కూడా అందుకు ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ లో మెరిట్ లిస్ట్ లో ఉమెన్ కేటగిరీకి, స్పోర్ట్స్ మరియు పీబీడబ్ల్యూ కేటగిరీస్ కి తమకు కేటాయించిన రిజర్వేషన్ కన్నా తక్కువగా ఉంటే, షార్ట్ ఫాల్ గా ఉంటే అటువంటి సందర్భంలో ఆయా కేటగిరీ వారికి రిజర్వేషన్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు అభ్యర్థుల ఎంపిక జరగాలి. కానీ
నోటిఫికేషన్లో ముందుగానే వేకెన్సీస్ని ఈ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారని ఈ పాయింట్ని శ్రీనివాస్ సార్ గారు పదే పదే ఫోకస్ చేస్తూ హైలైట్ చేస్తూ తన వాదనను కొనసాగించడం జరిగింది. దాంతోపాటుగా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసిన కౌంటర్లో కూడా కొన్ని సందర్భాల్లో రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేశామని, మరికొన్ని చోట్ల రోస్టర్ ఫిక్స్ చేయలేదని కాంట్రడిక్టరీగా పాయింట్స్ని మెన్షన్ చేశారనే పాయింట్ను కూడా శ్రీనివాస్ సార్ గారు లేవనెత్తడం జరిగింది. బట్ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే జడ్జి గారు కూడా తనకున్న డౌట్స్ని పిటిషనర్స్ లాయర్స్ ముందుంచడం జరిగిందనమాట. అది ఇక్కడ హైలైట్ పాయింట్ అనమాట. జడ్జి గారికి ఏ చిన్న డౌట్ కూడా రాకుండా ఎక్స్ప్లెయిన్ చేసింటే మరీ బాగుండేది. జడ్జి గారు అయితే శ్రీనివాస్ సార్ని మీరు వేకెన్సీ రిజర్వ్ చేశారని చెప్తున్నారు, బట్ కౌంటర్లో అయితే ఇండికేషన్ అని వారు చెప్తున్నారు కదా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే శ్రీనివాస్ సార్ అయితే ఇందుకు సంబంధించిన రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కొన్ని ఫార్మాట్స్ని ప్రింట్అవుట్స్ని సబ్మిట్ చేయడం జరిగింది జడ్జి గారికి. గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉందని శ్రీనివాస్ సార్ వాదించడం జరిగింది. మరో కీలకమైన పాయింట్ ఏం చెప్పారంటే శ్రీనివాస్ సార్ హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉమెన్ కేటగిరీకి వేకెన్సీస్ కేటాయింపుల్లో వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని ఫాలో అయ్యారనే పాయింట్ను కూడా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత విజయ్ కుమార్ సార్ తన వాదనను కొనసాగిస్తూ ప్రధానంగా జియో నెంబర్ 77 పై తన ఆర్గ్యుమెంట్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఉమెన్ కేటగిరీ, పీబీడబ్ల్యూ మొదలైన కేటగిరీస్కి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్లో మెన్షన్ చేయకూడదని సార్ కూడా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి రాజేష్ కుమార్ దర్యా కేస్ జడ్జిమెంట్లో ఉన్న కొన్ని కీలకమైన పాయింట్స్ను కూడా జడ్జి గారు ముందుంచారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ను తిరిగి కరెక్ట్ చేసుకోలేని స్థితిలో ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు. కరెక్షన్ చేయడానికి వీలు లేదిక అనే కోణంలో నుంచి కూడా తన వాదనలను వినిపించడం జరిగింది. బట్ జడ్జి గారు అయితే ఏబిపిఎస్సి వాదనలు కూడా వినాలి కదా అన్నారు. దాంతోపాటు రూల్ 22A కూడా విజయ్ కుమార్ సార్ ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఏ రూల్ను ఎలా అనుసరించారో క్లియర్గా కౌంటర్లో చెప్పకుండా ప్రతి రూల్ను ఫాలో అయ్యామని కౌంటర్లో పదే పదే చెప్పారన్న విషయాన్ని కూడా విజయ్ కుమార్ సార్ ఈ పాయింట్ని కూడా లేవదీయడం జరిగింది. కానీ ఈ రూల్స్ ఎక్కడా ఫాలో అయినట్లు కనిపించలేదని తన ఆర్గ్యుమెంట్స్లో పేర్కొన్నారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదే పదే మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 309కున్న పవర్ గురించి మాట్లాడుతోంది, కానీ ఈ రూల్ 22ను మాత్రం మర్చిపోతోందని క్లియర్గా తన ఆర్గ్యుమెంట్స్లో పేర్కొనడం జరిగింది సార్. ఇవి ఈరోజు జరిగిన గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కేసులోని కీ పాయింట్స్. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ రావడం వల్ల కొన్ని పాయింట్స్ అనేటివి మిస్ అవుతున్నాయి. దయచేసి నెక్స్ట్ హీరింగ్లో అలాంటి డిస్టర్బెన్స్ని ఎవరు క్రియేట్ చేయొద్దండి. మీ మైక్ని కెమెరాను స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ డిస్టర్బెన్స్ వల్ల ఈరోజు కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి. నేను విని నాకు అర్థమైన పాయింట్స్ను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బట్ ఇక్కడ అన్నిటికన్నా కీలకమైన పాయింట్ ఏంటంటే స్టే జడ్జి గారు మంజూరు చేయలేదు. ఈ హీరింగ్లో కూడా స్టేను జడ్జి గారు మంజూరు చేయలేదు. సెలక్షన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. సిపిటి ఎగ్జామ్ లోపు స్టే ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ స్టే ఇస్తే సెలక్షన్ ప్రాసెస్ స్టాప్ అయ్యే అవకాశం ఉంది. స్టే ఇవ్వకపోతే సిపిటి ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మరో కీలకమైన పాయింట్ ఏంటంటే జడ్జి గారు మాత్రం చాలా క్లియర్గా ఓపిక్గా చాలాసేపు పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ వినడం జరిగింది. తనకున్న డౌట్స్ను కూడా వ్యక్తం చేయడం జరిగింది. నెక్స్ట్ హీరింగ్ని మండేకు లిస్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.